వెనకాల ఇంకో కెమెరా ఉంది, లైవ్ కెమెరా చూడండి. పాస్ కాగలం అని ఒక కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ తో ఉంటేనే లాభం లేదు, ఛాలెంజ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో కూడినటువంటి ఛాలెంజ్ ఉంటేనే మనిషి జీవితంలో గొప్పవాడవుతాడు. టుడే ఐ ఫీల్ ప్రౌడ్. ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడే చూశాను. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ గర్ల్ అండ్ బాయ్స్ ఆల్సో. ఐ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. అమ్మ నాన్న గురువు దైవం ఇది గుర్తుపెట్టుకుని బాగా చదువుకొని సంక్రాంతికి ఇంటికెళ్ళి హ్యాపీగా వచ్చి బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ టు మై ఆల్ ప్రిన్సిపల్స్, వైస్ ఛాన్సలర్ అండ్ అవర్ టెక్నికల్ మన వాళ్ళు మార్కర్స్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పలేదేమని వెయిట్ చేస్తాను. తులసినాయుడు ఫర్ యూ ఆల్సో స్పెషలీ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ ఆల్. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీబడి. My dear students, I want to tell you one thing. నేను డాన్స్ నాకు కరెక్ట్ గా తెలియదు. నేను పర్ఫార్మర్, డైలాగ్ చెప్పగలను ఎన్ని రకాలుగా. కానీ డాన్స్ వేయడం అనేది ఎక్కువగా నాకు, నేను విలన్గా ముందు చేశాను కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. డాన్స్ మూమెంట్స్ నాకు నేర్పించింది ప్రభుదేవ. అల్లుడు గారు అనే సినిమా, రౌడీ గారు పెళ్ళాం, బ్రహ్మ, ఇలా దాదాపు 7-8 సినిమాలకు వరుసగా ప్రభుదేవే ఉండి అస్సలు బయటేమో నవ్వుతూ ఉండేవాడు. ఆ షాట్కి వస్తే అది 10 takes, 10 times, 20 times నడువు సాయంత్రం పడిపోయేవాడు. ఆ విధంగా మూమెంట్ చేసి ఎస్ మోహన్ బాబు కూడా డాన్స్ కూడా చేయగలడని శభాష్ అనిపించుకున్నాను. ఆ పిక్చర్లు విజయవంతమైనాయి. వాళ్ళ నాన్నగారితో అంతకుముందు చేశారు చాలా సినిమాలు. సుందరం మాస్టర్ గారని ఆయన వచ్చారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా ప్రభుదేవకు మా కుటుంబానికి అది ఏంటో తెలియదు కానీ ఆ మధ్య కొన్ని సంవత్సరాల ముందు వచ్చాడు. ప్రభు డాన్స్ చేయమంటే స్టేజ్ మీద డాన్స్ చేశారు. హిస్ వాల్యూ ఈ రోజున ఇండియాలో 1 to 10 లో 1 of the top పర్సన్. అతను ఒక గడియారం వేసుకున్నామని కానీ, ఏదైనా ఒక చిన్న రింగ్ చేసుకున్నామని కానీ, అటువంటిది ఏ భేషజాలు లేకుండా మామూలుగా సర్వసాధారణంగా ఉండే మంచి మనసున్న వ్యక్తి సినిమా ఫీల్డ్లో ఉన్న కష్టం. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ప్రభుదేవ. చప్పట్లు బాగా కొట్టలేదు. ప్రభు రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు వచ్చి మా బిడ్డలను ఆశీర్వదించావు, చాలా సంతోషం. అలాగే పాలిటిక్స్ వేరు, సినిమా వేరు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వేరు. పాలిటిక్స్ మంచి పనులు చేస్తే గెలుస్తారు, లేకపోతే లేదు. సినిమా నలుగురు, హీరో, దర్శకుడు, నిర్మాత, రైటర్. వీళ్ళు నలుగురు ఓకే చేస్తే ఈ రోజున 1000 కోట్లు 2000 కోట్లు చేసుకొచ్చారు. నలుగురే అప్పుడు ఇప్పుడు. వీళ్ళ నలుగురి మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప కథ అయినా మాది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సినిమా. ఎంత సిన్సియర్గా తీసినా కేవలం అదృష్టమే. థర్డ్, ఎడ్యుకేషన్ అన్నది మీరు అద్భుతంగా చదవాలి, రాయాలి, తెలుసుకోవాలి, గ్రంథాలయాలకు వెళ్ళాలి,
టీచర్ను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే మీకు విద్య వస్తుంది. ఇది ఆటోమేటిక్గా అది అదృష్టం కాదు. విద్య అన్నది అదృష్టం కాదు. నువ్వు శ్రమతో నేను రాత్రంతా కష్టపడి చదివాడు. కష్టం ఎందుకురా? చదువుకోవడానికి కష్టం ఎందుకు?